అమ్మ గర్భంలోనే మనిషి పుడతాడు. తల్లి ఒడిలోనే జన్మిస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక ఆ కథ మారిపోనుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. చైనాలోని ఒక కంపెనీ కొత్త ప్రయోగం మొదలెట్టింది. ఆ ప్రయోగం గురించి విన్న వెంటనే ఆశ్చర్యం కలుగుతుంది. తల్లి లేకుండా బిడ్డ పుట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ కంపెనీ చెప్తోంది. రోబో కడుపులోనే శిశువు పెరిగి పెద్దవాడయ్యే సమయం దగ్గరలోనే ఉందని అంటున్నారు సైంటిస్టులు. ఈ వార్త విన్నప్పుడు ఒకవైపు ఆశ, ఇంకోవైపు భయం కూడా కలుగుతోంది. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ నేతృత్వంలో గ్వాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. బిడ్డ అమ్మ కడుపులో పెరిగే సమయంలో లోపల నీరు ఉంటుంది. దాన్ని గర్భజలం అంటారు. ఆ నీటిలో బిడ్డ ఈదుతున్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. తల్లి రక్తం నుంచి ఆహారం, ఆక్సిజన్ అన్నీ ఒక తాడు వంటి నాళం ద్వారా బిడ్డకు చేరుతాయి. దాన్ని నాభినాళమని పిలుస్తారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ వాతావరణాన్ని యంత్రంలో తయారు చేస్తున్నారు. ఒక పెద్ద పారదర్శకమైన సంచి ఉంటుంది. దానిలో గర్భజలం లాంటిది నింపుతారు. ఆ సంచిలో ఒక చిన్న పసిగుడ్డు పెడతారు. ఆ గుడ్డు నుంచి శిశువు క్రమంగా పెరుగుతాడు. శిశువు పెరుగుతూ ఉండగా బయట నుంచి పోషకాలు, ఆక్సిజన్ లాంటివి ఒక గొట్టం ద్వారా లోపలికి పంపిస్తారు. అది తల్లి బిడ్డ మధ్య ఉండే నాభినాళం చేసే పనిని చేస్తుంది. బిడ్డ శ్వాసించడం, తినడం అన్నీ ఆ గొట్టం ద్వారానే జరుగుతాయి. రోజురోజుకు బిడ్డ పెద్దవాడవుతాడు. చేతులు కాళ్ళు కదిలిస్తాడు. గుండె కొట్టుకుంటుంది. శ్వాస మొదలవుతుంది. యంత్రం లోపల కెమెరాలు, సెన్సార్లు పెట్టి బిడ్డ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకుంటారు. బయట కూర్చున్న శాస్త్రవేత్తలు కంప్యూటర్లో బిడ్డ ఎలా పెరుగుతున్నాడో చూస్తారు. ఏదైనా తక్కువ ఎక్కువ అయితే వెంటనే సర్దుబాటు చేస్తారు. ఇలా 9 నెలల పాటు ఆ బిడ్డ ఆ సంచిలోనే పెరుగుతాడు. చివరికి పూర్తిగా సిద్ధమైనప్పుడు బయటకు తీస్తారు. అప్పుడు ఆ బిడ్డ కూడా సహజంగా పుట్టినట్టే ఉంటాడు. కానీ తల్లి గర్భం నుంచి కాదు, రోబో కడుపు నుంచి వస్తాడు. ఇలాంటి ఆవిష్కరణ వల్ల చాలా కుటుంబాలకు కొత్త ఆశలు పుడతాయి. చాలా జంటలు సంతానం కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ ఉంటారు. మందులు వాడతారు, ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. అయినా ఫలితం రాకపోవచ్చు. అలాంటి వారికి ఇది ఒక పెద్ద వరం అవుతుంది. ఇక గర్భధారణలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే స్త్రీలకు కూడా ఇది ఒక సురక్షిత మార్గం అవుతుంది. తల్లి కడుపులో శిశువు ఎదిగేటప్పుడు రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, ప్రసవ సమయంలో వచ్చే ప్రమాదాలు లాంటివి తప్పించుకోవచ్చు. ఇక గర్భధారణ భయంతో తల్లిగా మారడానికి వెనుకాడే మహిళలకు కూడా ఇది ధైర్యం ఇస్తుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నట్టే ఇది వైద్య రంగానికి ఒక విప్లవం అవుతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ప్రపంచంలోని 15% జంటలు అనుభవిస్తున్న సంతానలేమి సమస్యకు కొత్త మార్గం దొరుకుతుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చౌకగా అందుబాటులోకి వస్తే సాధారణ కుటుంబాలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల కలలను నెరవేర్చే సాధనం కూడా అవుతుంది. మరోవైపు చాలా భయాలు కూడా ఉన్నాయి. ఒక శిశువు అమ్మ కడుపులో పెరిగినప్పుడు అతనికి తల్లి హృదయ ధ్వని వినిపిస్తుంది. తల్లి రక్తం వాసన చేరుతుంది. తల్లి కదలికలు అనుభూతి అవుతాయి. ఆ అనుబంధం వల్లే పుట్టిన తర్వాత బిడ్డ తల్లిని గుర్తిస్తాడు. ఆ బంధం గాఢంగా మారుతుంది. ఇప్పుడు రోబో కడుపులో పెరిగిన శిశువుకు ఆ అనుభవం ఎలా వస్తుంది అన్నదే పెద్ద ప్రశ్న. తల్లి లేకుండా పెరిగిన పిల్లలు తర్వాత భావోద్వేగంగా ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉంటుంది అన్నది స్పష్టంగా ఎవరికీ తెలియదు. అంతేకాకుండా వీటికి కావలసిన అండాలు, వీర్యం ఎక్కడి నుంచి వస్తాయి, దానికోసం బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే మానవ జన్మను ఒక వ్యాపారంగా మార్చేసే ప్రయత్నమే ఈ ప్రయోగమని కొందరు భయపడుతున్నారు. శిశువును కొనుక్కోవచ్చు, అమ్మవచ్చు అనే వాతావరణం వస్తుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు, మనసులను కదిలించే భావోద్వేగ అంశం కూడా. ఎందుకంటే తల్లి గర్భం అనేది కేవలం శరీర భాగం కాదు, అది ఒక బంధం, అది ఒక అనుభవం, అది ఒక జీవనాధారం.